ఈ నెల 9న రాహుల్ గాంధీ సభను కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంటరీ అప్డేట్స్ వారు కేరళ రాష్ట్రం చెంగనూరు ఎంపీ సురేష్ పిలుపునిచ్చారు. ఇక సభకు 1,00,000 మందికి హాజరయ్యేలా కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచి దేశ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వివరించారు. Is most important as far as Congress party is concerned, especially in Telangana. 2023, we got a power in the state. Now we are going for a parliament election in Telangana. We are sure that all seats will be won by Congress party in Telangana state. So Rahul is arriving in Narsapur meeting will be more enthusiasm of our workers and also our cadres and also our supporters. So we are expecting more than 1 lakh our people were assembled here, and it's a very big show of the Congress party in Medak Parliamentary Constituency, which is held in Narsapur. Honorable Chief Minister Telangana Shri Anura Revanth Reddy and other senior leaders, ministers, all are also present the rise. So right now Shri Revanth Reddy said that ఓట్లు దండుకోవడానికి మాత్రమే కల్లపులి మాటలు చెప్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికలో పేదవానికి ధనవంతునికి జరుగుతున్న ఎన్నికలని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎన్నో రోజుల నుంచి పోరాటాలు చేస్తుంది. వాళ్ళు కూడా బై ఎలక్షన్లలో లైట్ గా తీసుకుంటారు. ఎవరు గెలిచినా సరే ఎలక్షన్స్ నడిపిస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఓట్లు కొనాలి, మొత్తం ప్రజలకు అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఏం సిస్టమ్ ఇది? ఎంతవరకు తీసుకపోతుంది? ఇలా తెలంగాణ ఇంకేం తెలంగాణ 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి గెలిచింది. ఇలా ప్రజలందరూ కూడా 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ కూడా ఇచ్చింది కదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిచింది. ఇంకేం తెలంగాణ ఎవరు అభివృద్ధి చేసి ఈ మన మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు హరీష్ రావు గారు ఎంత పరిచయమో అందరికీ తెలుసు, ఎంత అనుభవం అందరికీ తెలుసు. దాదాపు బీఆర్ఎస్ అంటే మన జిల్లా వరకు సంబంధించినంత వరకు హరీష్ రావు గారు మీ అందరికీ కూడా తెలుసు. అంత అనుభవం ఉందని చెప్పుకుంటున్న హరీష్ రావు గారు 5 సంవత్సరాలకు కాలపరిమితి ఉంటుంది. వాగ్దానాలు అనేది బడ్జెట్లు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాల బడ్జెట్తో క్రోడీకరించుకొని పథకాలు మనం పెడతాం. వచ్చి 3 నెలలు